సో ఇలాంటి పెద్ద మాలిక్యూల్స్ అన్నమాట. అంటే దీన్ని పొటాషాలం అంటారు. K2SO4 Al2SO4 థ్రైస్ 24H2O దీని ఫార్ములా పొటాషాలం. అంటే ఇళ్ల ముందు ద్వారబంధం దగ్గర తలవాకిడి దగ్గర నల్ల దారంతో పెట్టుంటారు. ఇది హైలీ యాంటీబయాటిక్ అన్నమాట. సో దీన్ని వాటర్ని ప్యూరిఫై చేసేదానికి కూడా వాడతారు. సో ఇలాంటి పెద్ద మాలిక్యూల్స్కి మాలిక్యులర్ వెయిట్ కానీ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కానీ కనుక్కోవాలంటే ఎలా చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం మనం. సో ఇప్పుడు ఈ పొటాషాలంలో ఫస్ట్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఆటము ఒక్కొక్క ఎలిమెంటు ఎన్నిసార్లు వచ్చింది అనేది చూస్తాం. సో ఇప్పుడు ఈ పొటాషాలంలో ఉండే ఎలిమెంట్స్ వచ్చేసి పొటాషియము, అల్యూమినియము, సల్ఫరు, ఆక్సిజన్, హైడ్రోజన్. సో మొత్తం ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి, ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి, ఎన్ని పొటాషియంలు ఉన్నాయి అనేది మనం చూసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు పొటాషాలంలో రెండు పొటాషియం ఆటమ్స్ ఉన్నాయి, 2 అల్యూమినియం ఆటమ్స్ ఉన్నాయి, 4 సల్ఫర్ ఆటమ్స్ ఉన్నాయి, 40 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి, 48 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, 48 హైడ్రోజన్ ఆటమ్స్. ఓకే. సో పొటాషాలం ఈస్ హ్యావింగ్ 2 potassium atoms, 2 aluminum atoms, 4 sulfur atoms, 40 oxygen atoms, 48 hydrogen atoms. సో వీటి అటామిక్ వెయిట్స్ మనకు తెలుసు కాబట్టి అటామిక్ వెయిట్స్ ప్రకారం మనం ఇక్కడ వేసేసుకున్నట్టయితే మనకి ఈజీగా డేటా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒక్కొక్క పొటాషియము 39 గ్రామ్స్ గ్రామ్ అటామిక్ వెయిట్. సో కాబట్టి 2 × 39 = 78. సో 2 అల్యూమినియం ఆటమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క అల్యూమినియం ఆటమ్కి గ్రామ్ అటామిక్ వెయిట్ వచ్చేసి 27. కాబట్టి 2 × 27 = 54. 4 సల్ఫర్ ఆటమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క సల్ఫర్కి గ్రామ్ అటామిక్ వెయిట్ వచ్చేసి 32 గ్రామ్స్. 4 × 32 = 128. 40 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. 40 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆక్సిజన్కి గ్రామ్ అటామిక్ వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్. కాబట్టి సో దిస్ విల్ క్యాలిక్యులేటింగ్ 40 × 16 = 640. 48 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క హైడ్రోజన్కి గ్రామ్ అటామిక్ వెయిట్ 1 గ్రామ్. సో 48 × 1 = 48. సో ఈ మొత్తం సమప్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. దట్ ఈస్ ద గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆర్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పొటాషాలం. సో నౌ లెట్ us see. So 948 grams is a gram molecular weight of potassium. Okay. If you want to express this in molecular weight of potassium, it would be 948 AMU. Nowadays AMU is outdated, so it can be expressed in the form of 948 U. This is molecular weight of potassium. This is gram molecular weight of potassium.